హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి డే 8 సండే వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్ వెజ్ ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ మీరే చెప్పండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొచ్చుకొని తినొచ్చు కదా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా సండే కదా, మా ఇంట్లో కూడా ఈ రోజు అయితే నాన్ వెజ్. మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చి చెల్లిండు. సో చికెన్ తోటి అయితే నార్మల్ గా చికెన్ కర్రీ చేస్తూనే ఉంటా కదా అని చెప్పేసి పిల్లల కోసం అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు ఏంటో తెలియదు, అసలు ఎంత బాగా వచ్చిందంటే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా బిర్యానీ, కాకపోతే ఈరోజు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను చేసిన ప్రాసెస్ మీకు చెప్తాను. ఫస్ట్ అయితే చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని కర్డ్, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు, అప్పటికే లేట్ అయిపోతుంది, పిల్లలకి కొంచెం ఆకలి అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వేస్తాను. ఆనియన్స్ అయితే కట్ చేసేసిన. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, పసుపు అన్నీ వేసేసి మంచిగా కలుపుకొని ఒక 10 minutes అయితే పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ని అయితే నానబెట్టేసి, రైస్ ముందు నానబెట్టుకుంటేనే మంచిగా అవుతుంది రైస్. సో నా బిర్యానీ ఎట్లా వచ్చింది దాని ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ ఫర్